ఒకసారి బాబు గారు ఈనాడు జ్యోతికి సంబంధించినటువంటి స్టేట్ బ్యూరో హెడ్స్తో కూర్చుని వాళ్ళ జిల్లాల రిపోర్టర్లతో అట్లాగే వాళ్ళ ఇతర హెడ్స్తో మాట్లాడి అసలు జగన్ మనుషులు ఎవరు, లేదా జగన్ టైంలో జగన్కి అనుకూలంగా పనిచేసిన మనుషులు ఎవరు, లేదా వాళ్ళ పార్టీ వాళ్ళకి అనుకూలంగా చేసిన మనుషులు ఎవరు, వీళ్ళ లిస్ట్ అంతా తెప్పించేసుకుని వాళ్ళందరినీ అయితే ఇప్పటికే వీఆర్లో చాలామందిని పెట్టారు, వీళ్ళని కూడా పెట్టేసేసి, లేదా అంటే కనుక వీలుంటే ఉద్యోగాలు సస్పెన్షన్లు డిస్మిస్లు చేసి పడేసేసి మొత్తం ఆ ప్లేసుల్లో కొత్తగా రిక్రూట్ చేసుకుంటే పోతుందేమో. ఎందుకు అంటే రోజు జనాలకి ఇదో సావు అయిపోయింది. అక్కడ పెద్దిరెడ్డి మనిషి, ఇక్కడ సుబ్బారెడ్డి మనిషి, అక్కడ రామిరెడ్డి మనిషి, ఇట్లా ఇదొక పెద్ద తతంగం అనమాట. ప్రభుత్వ ఉద్యోగి అనేటటువంటి వాడు ఉద్యోగిగానే ఉంటాడు. జగన్ ఏమన్నా పుట్టుకతో ఇక్కడి నుంచి ఉన్నటువంటి నాయకుడా, లేకపోతే రాజశేఖర రెడ్డి ఏమన్నా పుట్టుకతో ఇక్కడే ఉన్నటువంటిదా? ఆయన ముఖ్యమంత్రి అయింది ఎప్పుడు? 2004లో. అంతకుముందు నుంచి కూడా ఉంటారు కదా ప్రభుత్వ ఉద్యోగి అనేటటువంటిది. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి పనిచేసి పెడతారు కదా. ఇప్పుడు ఒకటి పెద్దిరెడ్డి మనిషి ద్వారా అదేది దాన్ని ఏమంటారు, ఎర్రచందనం అమ్మిస్తున్నారు, లేకపోతే ఇంకోటి అమ్మిస్తున్నారు, ఎలక్ట్రిసిటీలో వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు పనిచేసే వాళ్ళందరూ తెలుగుదేశం కార్యకర్తలు అయిపోతారా? ఇప్పుడు పర్ఫెక్ట్గా పనిచేసిన వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అని చెప్పేసి రేపు వచ్చే ప్రభుత్వం తీసేయాలా? ఇదో పెద్ద తతంగం అయిపోయింది. రోజు ఇక్కడ ఏంటంటే ఉద్యోగుల్లో గొడవలు వస్తుంటాయి. ఎవడో ఒకడు ఆధిపత్యం చలాయించాలనుకుంటాడు. వాడు చలాయించాలనుకునేవాడికి అవకాశం దొరకదు. అవతలోడు కొంచెం ఎక్కువ పట్టుంది, సబ్జెక్ట్ ఉన్నోడు అయి ఉంటాడు. వెంటనే మనకి ఈనాడు జ్యోతి వాళ్ళతో మాట్లాడేసి లోకల్ రిపోర్టర్లకి, అయ్యా చూడండి వాడు జగన్ టైంలో వెనకాల తిరుగుతూ ఉండేవాడు, సుబ్బారెడ్డి వెనకాల తిరిగేవాడు, లేకపోతే పెద్దిరెడ్డి వెనకాల తిరిగేవాడు, లేకపోతే మంత్రి వెనకాల తిరిగేవాడు అంటే ఆ టైంలో ఎవడు పవర్లో ఉంటే వాళ్ళు అక్కడికి వస్తే, లేకపోతే వీళ్ళకి ఏదైనా పని ఉంటే పోవడం అనేది నడుస్తుంది. దాంతో ఇక వాళ్ళ మనుషులే వీళ్ళంతా, వీళ్ళ వల్ల ఇక్కడ ఏమైపోతుంది ఇప్పుడు ఎవడొచ్చినా పని చేయాల్సిందే. ఉద్యోగుల్లో ఉండేటటువంటి విభేదాలు, ఉద్యోగుల్లో ఉండేటువంటి ఆధిపత్య పోరుతో ఆ ఉద్యోగుల్లోని ఎవరైతే పదవులు ఎక్కువ స్థానానికి పోవాలనుకున్నాడు తమకు అడ్డొచ్చేవాడి మీద వైసీపీ ముద్రేయడం, దాన్ని వీళ్ళు ఒక సర్టిఫికెట్ అన్నటువంటి విధంగా వీళ్ళు సర్టిఫికెట్ ఇచ్చేస్తారు, వాళ్ళని తీసేయాలి, వేధించాలా, హింసించాలా, ఇట్లా తయారైపోయింది. ఇది మొదట్లో బాగానే ఉంటుంది. రోజు పోయే కొద్దీ ఈ విరక్తి పెరిగితే ఈ పాపం, ఈ శాపం తెలుగుదేశానికి తగులుతుంది. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు గంపగొత్తగా మొన్న జగన్ మీద వ్యతిరేకతతో వేసింది తెలుగుదేశం పార్టీకి. తమ వేధింపులకు గురి కావాలని కాదు కదా, తమ ఇట్లాంటి వార్తలు రాయించుకుంటూ రోజు పనిష్మెంట్లకు గురి కావాలని కాదు కదా. 100కి 100% జగన్ నుంచి తెలుగుదేశానికి వేశారు. ఇప్పుడు అందులో 20-30% ఇప్పటికే జగన్కి ఇచ్చేస్తున్నారు. అదొక్కసారి ఆలోచించుకుంటే బెటర్.